ప్రజెంట్ మా నెల్లూరు జిల్లాలో వినాయక చవితి అనేది చాలా గ్రాండ్గా అయితే జరపడం జరుగుతుంది. దాదాపు 70 లక్షలు పెట్టి బాహుబలి సెట్ లాంటి ఒక సెట్ చేసి నెల్లూరు సిటీలో వచ్చేసి సెప్టెంబర్ 7 నైట్ నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. తెల్లవారితే వినాయక చవితి. నెల్లూరు సిటీలో వినాయక చవితి ఈసారి ఎలా చేస్తున్నారంటే బాహుబలి లాంటి సెట్లు వేసి బీభత్సంగా అయితే ప్లాన్ చేస్తున్నారు. అలాగే చాలా దగ్గరలో అయితే కలర్ఫుల్గా టెంట్లు వేసి బీభత్సంగా ప్లాన్ చేస్తున్నారు. సో మనం ఏరియా వారీగా ఏ ఏరియాలో ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. ఫస్ట్ మనం చూడబోయే ఏరియా వచ్చేసి మాగుంట లేఅవుట్. ఇక్కడ రిచ్ పీపుల్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ బాహుబలి సెట్ లాంటి ఒక సెట్ వేసి ఇక్కడ వినాయక చవితి అయితే జరుపుతున్నారు. ఫస్ట్ అయితే మనం ఈ సెట్ చూసేద్దాము. లోపల ఎలా ఉంది ఏంటి మనం లోపలికి వెళ్ళేసి క్లియర్గా చూసేద్దాము. ఇప్పుడే అంతా రెడీ చేస్తూ ఉన్నారు. తెల్లవారితే వినాయక చవితి. లంబోదర గణేష్ సెంటర్. సో నేమ్ అయితే చాలా బాగా పెట్టారండి. సో నెల్లూరు జిల్లాలో లంబోదర గణేష్ సెంటర్ అంటే ఎక్కడంటే పర్టికులర్గా మాగుంటలోనే అని వీళ్ళకి క్లారిటీ వస్తుందని చెప్పేసి నేమ్ అయితే ఇలా పెట్టారు. లోపలైతే విగ్రహాలు పెట్టేసి నాకు ఈ ఎలికి బొమ్మ అయితే చాలా బాగా నచ్చింది. స్వామివారి వాహనం. లోపల ఎలా ఉంది ఏంటి మనం లోపలికి వెళ్ళేసి క్లియర్గా చూసేద్దాము. ఇప్పుడే అంతా రెడీ చేస్తూ ఉన్నారు. తెల్లవారితే వినాయక చవితి. లంబోదర గణేష్ సెంటర్. సో నేమ్ అయితే చాలా బాగా పెట్టారండి. సో నెల్లూరు జిల్లాలో లంబోదర గణేష్ సెంటర్ అంటే ఎక్కడంటే పర్టికులర్గా మాగుంటలోనే అని వీళ్ళకి క్లారిటీ వస్తుందని చెప్పేసి నేమ్ అయితే ఇలా పెట్టారు. లోపలైతే విగ్రహాలు పెట్టేసి నాకు ఈ ఎలికి బొమ్మ అయితే చాలా బాగా నచ్చింది. స్వామివారి వాహనం. ప్రతి ఒక్కరికి ఇలాంటి సెట్లో ఎలాంటి విగ్రహం పెడుతున్నారు అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుంది. మీ డౌట్ ఒకసారి క్లియర్ చేసుకోండి.
స్వామివారికి ఆరగించేదానికి చెరుకులు, అలాగే స్వామివారికి దిష్టి తీయడానికి గుమ్మడికాయ అయితే రెడీ చేస్తున్నారు. మాగుంట లేఅవుట్ ఏరియా అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం వచ్చేసి శ్రీహరి నగర్ అని చెప్పేసి ఇంకో ఏరియాకి వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూద్దాము. శ్రీహరి నగర్ చూడడం అయిపోయింది. ఇప్పుడు మనం ఆత్మకూరు బస్టాండ్ సైడ్ అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ మేము డ్రైవ్ చేస్తూ వెళ్తుండే ఈ ఫ్లైఓవర్ వచ్చేసి ముత్తుకూరు ఫ్లైఓవర్ అంటారు. ఈ ఫ్లైఓవర్ రీసెంట్లీ ఒక 1 year బ్యాక్ అయితే ఓపెన్ చేశారు. ఈ ఫ్లైఓవర్ ఓపెన్ చేయడం వల్ల మాకు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. ఈ ఏరియా మొత్తం ఆత్మకూరు బస్టాండ్ అంటారు. ఇక్కడ ఫ్లవర్స్ చాలా ఫేమస్. ఎక్కువగా మార్కెట్ అనేది ఇక్కడే ఉంటుంది. సో మీకు క్రాస్ అయ్యి ముందుకు వచ్చాము. సో ఇక్కడ నుంచి నక్కలోల వీధి అంటారు ఈ ఏరియాని. సో ఇక్కడ లోపలైతే లైటింగ్ చాలా దూరం అయితే వేస్తున్నారు. ఎక్కడి వరకు వేస్తున్నారు ఏంటి అని చూద్దామని చెప్పేసి మేమైతే ఈ ఏరియాలో వెళ్తున్నాము. ఇది యాక్చువల్లీ పొగతోట అంటారు. ఇక్కడ మొత్తం హాస్పిటల్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇంకో ప్లేస్ వచ్చేసి ప్రజెంట్ నెల్లూరు చిన్న బజార్ ఏరియాలో అయితే ఉన్నాము. నెల్లూరు చిన్న బజార్ ఏరియా అంటే గోల్డ్కి చాలా ఫేమస్. ఇక్కడ ఎక్కువ బట్టల షాపులు, గోల్డ్ షాపులు మాత్రమే ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఏరియాలో ఎలా చేశారో చూడండి. ఎంట్రీ మాత్రం నెల్లూరులో ఇదే హైలైట్ అండి. చాలా బాగా చేశారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మొత్తం చిన్న బజార్నే. సో లోపల ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూద్దాము. అలాగే ఇక్కడ విగ్రహం అనేది ఎలా ఉంది ఏంటనేది కూడా చూద్దాము.
చిన్న బజార్ ఏరియా మనం చూసేసాం కాబట్టి ప్రజెంట్ విఆర్సి అని చెప్పేసి ఒక ఏరియాకి అయితే వెళ్తున్నాము. సో ఈ ఏరియాలో ఎలాంటి విగ్రహం పెట్టున్నారు ఏంటి అని చెప్పేసి చూద్దాము. అలాగే ఇక్కడ ఒక వినాయక స్వామి ఫేమస్ టెంపుల్ అయితే ఉంది. ప్రజెంట్ ఈ టెంపుల్కి డెకరేషన్ చేస్తున్నారు. ఈ ఏరియాలో ఈ టెంపుల్ చాలా ఫేమస్. సో మనం ఇలాగే కొంచెం ముందుకెళ్ళినట్టయితే విఆర్సి సర్కిల్ అనేది వస్తుంది. సో ఈ సర్కిల్ దగ్గర ఇక్కడైతే ఒక విగ్రహాన్ని అయితే పెట్టారు. సో అక్కడికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి చూద్దాము. స్ట్రైట్గా మీకు కనిపిస్తుంది కదా పింక్ కలరు, అదే అండి. సో ఇక్కడ మాత్రం క్లాతులతో ఒక టెంట్ లాగా తయారు చేసి విగ్రహాన్ని అయితే ఇక్కడ పెట్టారు. దగ్గరికి వెళ్ళి చూస్తే మనకు క్లారిటీగా కనిపిస్తుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఏరియా రియాజ్ బిర్యానీ హోటల్ అంటారు. సో బ్యాక్ సైడ్ వస్తుంది ఇది. సో ఆ ఏరియా అండి ఇది. విఆర్సి ప్లేస్ చూడడం అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం కొండాయిపాలెం గేట్ అని చెప్పేసి ఒక ఏరియా ఉంది. సో ఆ గేట్ దగ్గర ఈ టెంట్ అయితే వేస్తున్నారు. నాకు ఇక్కడ టెంట్ బాగా నచ్చింది అండ్ లోపల విగ్రహం అయితే ఇంకా బాగా నచ్చింది. మీరు చూసేయండి ఒకసారి. ఇంకా సెట్టింగ్ అయితే చేస్తూ ఉన్నారు. రేపు మార్నింగ్ అయితే నాకు తెలిసి కంప్లీట్ అయిపోద్ది అనుకుంటున్నాను. సో ఇంతటితో అయిపోయింది ఫ్రెండ్స్. సో ఫైనల్ విగ్రహం అయితే కొండాయిపాలెం గేట్ విగ్రహము. సో ఆంజనేయుల స్వామివారు అయితే కింద కూర్చో ఉన్నారు.